నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదన్న జగన్. బీసీలపై అక్రమ కేసులు మోపారు. అధికారంలోకి రాగానే ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్న లోకేష్. వైసీపీ వైపు ముద్రగడ అడుగులు. నిన్నటిదాకా సలహాలు ఇచ్చి ఇప్పుడు అధికార పార్టీకి చేరారన్న పవన్. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన. రాష్ట్ర అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పే లేదన్న సీఎం రేవంత్. రేవంత్ పక్కనే మానవ బాంబులున్నాయి. కాంగ్రెస్ బాంబులే సర్కారును కూల్చుతాయన్న కేటీఆర్. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోంది. కశ్మీర్ పర్యాటక అభివృద్ధి పెరిగిందన్న ప్రధాని. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 33 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లు లాభం. చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుందని అన్నారు. పవన్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని విమర్శలు గుప్పించారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది అంటూ ఫైర్ అయ్యారు. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు, ఆయనతో పాటు దత్తపుత్రుడు, వీరిద్దరు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎం గా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి. చంద్రబాబు గారి పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. చంద్రబాబు గారి పేరు చెబితే మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారును మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడు. అనకాపల్లి జిల్లా పిసిరికాడలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేశారు. చేయూత కార్యక్రమంతో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందని సీఎం అన్నారు. 14 రోజుల్లో పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి 2014లో వాగ్దానాలు ఇచ్చిన మోసం చేశారని ఆరోపించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో, 2014లో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు, ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇద్దరు కలిసి 2014లో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు, దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్క చెల్లెమ్మల్ని అప్పుల పాలు చేశారు. పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ కాదని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదన్నారు. మొన్నటిదాకా అందరూ తనకు సలహాలు ఇచ్చారని, ఇప్పుడు వారంతా వైసీపీలో చేరిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రంతో మంచి బంధాలున్న స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజా సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. తెలుగు జాతిని సొంత కుటుంబంగా భావించానని, అందుకే అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పోలీసులు కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, అలా జరగని పక్షంలో టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మనుషులకి మీరు ఊడిగం చేస్తా ఉన్నారు. ఇది మారాలి. 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు, అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయరీ అంటాం, మనం ఎన్ని తిట్టినా, ఎన్ని అనుకున్నా, చప్పట్లు కొట్టినా, నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ స్థాయిల్లో మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను.
చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగా. అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి, వీళ్ళు పంచి డైలాగులు. జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తా ఉన్నారు. ఇది ఏపీలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 300 మంది బీసీలను ఏకంగా హత్య చేశారని తెలిపారు. బీసీలకు రావాల్సిన 25,000 కోట్లను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామని తెలిపారు. బీసీలకు స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఆదరణ పథకం కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టి పనిముట్లు అందజేస్తామని లోకేష్ తెలిపారు. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట్లు ఆడాడు. విశాఖపట్నానికి 3 పనులు చేశాడండి. ఏంటో నేను చెప్పాలి. మొదటిది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడబ్బా. 500 కోట్ల రూపాయలు. బాత్రూంలో ఉన్న కమ్మోడు ఖర్చు 25 లక్షల రూపాయలు. మళ్ళీ రెండోది కట్టాడు, బస్సు షెల్టర్ కట్టాడు. గట్టిగా గాలి వస్తే పడిపోయింది. మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టాడు, వారంలో రెండు సార్లు పోయింది అది. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను. ఏపీలో ప్రతి ఒక్కరూ వైసీపీ బాధితులేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితులకు జగన్ తీసుకువెళ్లారని మండిపడ్డారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17న టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. చిలకలూరిపేట సభ ద్వారా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. టీడీపీ జనసేన నేతలపై వేధింపులు మానుకోవాలన్నారు. టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించాక వైసీపీ వణికిపోయిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సభలో సూపర్ 6కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు చిలకలూరిపేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. సభలో అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడడం దుర్మార్గమని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసమే పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజలనే దృష్టి పెట్టుకుని ఈ పొత్తుని ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక ఉమ్మడి ప్రణాళిక, అనేక సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళే కొత్త ఆలోచనలతోటి సభలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భరోసా నింపడానికి కోసం అంధకారంలో మన రాష్ట్రాన్ని నెట్టేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. చిలకలూరిపేటలో 17వ తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడింది వైసీపీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీ గూటికి చేరడం ఖాయమైపోయింది. ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ముద్రగడ నివాసంలోనే ఆయనతో మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహం భేటీ అయ్యారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ముద్రగడను కలిశామని, ముద్రగడకు ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వైసీపీలో చేరికపై ముద్రగడ సానుకూలంగా స్పందించారన్నారు. పార్టీలోకి వచ్చిన తర్వాత పోటీ విషయంపై ఆలోచిస్తామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దలు, గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్ గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు.
తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే మానవ బాంబులు అమ్ముతామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పక్కనే ఉన్న నల్గొండ, ఖమ్మం బాంబులే సర్కారును కూల్చేస్తాయని హెచ్చరించారు. ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఎన్నికైతే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైతే 10 ఏళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చెలాయించవచ్చు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఏం ఉద్దేశం, ఏం ఆలోచన? అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం 40% ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా. ఎందుకు పడగొడతామంటున్నా మా ప్రభుత్వాన్ని? ఒక పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ ఇవాళ కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా? మన మంచితనం చేతగంతనమా అని నేను అడుగుతున్నా మా యువకుల్ని. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులు అవుతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా. జేబుల కత్తెరలు పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి, ఎవడన్నా రాజకీయ నాయకుడు? అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది, ఆ ఊగిపోవుడేంది ఆవేశంతోని? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులే. నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళు నిక్షేపంలాగా ఉండాలి, 5 ఏళ్ళు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని అన్నారు. సికింద్రాబాద్ అల్వాల్లో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వానికి కేంద్రంతో వివాదం వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని మండిపడ్డారు. రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాధాన్యతను తాము కేంద్రానికి వివరించామన్న సీఎం రేవంత్ మేడ్చల్ అభివృద్ధి చెందాలంటే రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తవ్వాలని చెప్పారు. 2వ దశలో 75 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు గత మీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరైన విధంగా లేక కేంద్ర ప్రభుత్వంతో సరైన సంప్రదింపులు జరపకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావడం లేదని నా దృష్టికి తెచ్చింది. మేము బాధ్యత తీసుకున్న ఎంబడే అధికారులను పిలిచి సమీక్షించి ఈ అంశాలను అన్నిటిని తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత, ప్రజల యొక్క అవసరము, వీటన్నిటిని వారికి సంపూర్ణంగా వివరించడం జరిగింది. ఆ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రక్షణ శాఖ వికారాబాదులో పూడూరు దగ్గర నేవీ విభాగానికి సంబంధించిన భూముల కేటాయింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడము, అదేవిధంగా చాంద్రాయన్గుట్ట ప్రాంతంలో ఉన్న రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న భూములను కూడా లీజ్ రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, రక్షణ శాఖని ఇబ్బంది పెట్టి ఈ సమస్యల్ని పరిష్కరించుకోకుండా జటిలం చేస్తున్నారని చెప్పి మంత్రులు నా దృష్టికి
పాలమూరు వలసలకు కారణం కాంగ్రెసే అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పాలమూరు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి కారణం కాంగ్రెసే అని ఆరోపించారు. కాంగ్రెస్ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయని చెప్పారు. వలసలు, రైతు ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణమంటూ ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఓట్లు, సీట్లే కాదు, నిజాయితీగా పనిచేయాలని హరీష్ రావు తెలిపారు. పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు, అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించని చెప్పి నేను ఆయన కోరుతా ఉన్నా. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే అయింది. బేసికల్లీ నేను ఆయనలాగా కుసంస్కారంగా నేను మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని తిరుగుతా అని అంటున్నాడు. పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారు? మనుషులు తిరుగుతారు, రాక్షసులు తిరుగుతారు. బీఆర్ఎస్ అవినీతిలో కేంద్రానికి కూడా వాటా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎలా రుణం ఇచ్చిందని ప్రశ్నించారు. కమిషన్ల కోసం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని అన్నారు. రక్షణ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ జరిగిందని తెలిపారు. దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ తీసుకురాలేని అనుమతులను సీఎం రేవంత్ రెడ్డి తెచ్చారని చెప్పారు. కేటీఆర్ను సీఎం చేసేందుకు కేసీఆర్ మోదీ ముందు మోకరిల్లారని ఆరోపించారు. అందిన కాడికి దోచుకోవడమే బీఆర్ఎస్ విధానమని జీవన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారు ఏదైతుందో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అని చెప్పి మాట్లాడడం ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. అంటే వాస్తవంగా నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటూ జరిగిందని చెప్పంటే అది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తాకట్టు పెట్టిండని చెప్పి అంటున్నా. ఇవాళ ఎప్పుడైతే మిషన్ భగీరథ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తే అప్పుడు స్వయంగా ప్రధానమంత్రి ఏదైతుందో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సమస్యలు, డిమాండ్స్ ఏంటి అని అంటే ఆమెకు కుచ్చినే చాహియే, సిర్ఫ్ ఆప్కి ప్యార్ చాహియే అంటే చూడండి, దయచేసి అంటున్నాను, ఎవరైనా అందొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తారా అంటున్నాను. అటువంటి ప్రధానమంత్రి గారు స్వయంగా రాష్ట్ర పర్యటనకు వస్తే నువ్వేదైతున్నదో బీజేపీని దెబ్బతీయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్య నేతలు, వివిధ మోర్చాల అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణ, వ్యూహాలు, ప్రచారం, సభలు, మేనిఫెస్టోపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు కిషన్ రెడ్డి సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించిందని రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం భుజాన వేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ను నమ్ముకొని 10 ఏళ్లుగా గొర్రెల్లాగా ఉన్నామని, ఇక నుంచైనా సింహాల్లా గర్జించాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం సింహాల్లా పోరాడి సాధించుకోవాలని, అవసరమైతే లాక్కోవాలని షర్మిల అన్నారు. మోదీ ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడేవాళ్లు లేరు కాబట్టే తాను ఏపీ ప్రజల కోసం వచ్చారని షర్మిల అన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధించుకోలేకపోతే ఏపీకి భవిష్యత్తు లేదంటూ షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ పాలక ప్రతిపక్షం మోసం చూస్తూ ఉంటే తనకే బాధగా ఉందని షర్మిల అన్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 సీజన్లో ముడి జనపనారకు కనీస మద్దతు ధర క్వింటాల్కు 5,335, గత సీజన్తో పోలిస్తే క్వింటాల్కు 285 రూపాయలు పెరిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 10,000 కోట్ల బడ్జెట్తో సమగ్ర జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పీఎం ఉజ్వల యోజన వినియోగదారులకు 300 సబ్సిడీని మార్చి 31, 2025 వరకు కొనసాగించడానికి ఆమోదం తెలిపిందని, దీనికోసం 12,000 కోట్లు ఖర్చవుతుందని ఆయన తెలిపారు.
के विजन को रखा गया था, जिसमें आर्टिफिशियल इंटेलिजेंस के जो इनोवेटर्स हैं, जो नई शोध करते हैं, उनको और आगे काम में सहूलियत देने के लिए రానున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశాలో ముఖ్యమంత్రి పట్నాయక్కు చెందిన బిజు జనతాదళ్తో బీజేపీ అలయన్స్గా పోటీ చేస్తుంది. ఎన్డీఏ నుంచి వైదొలిగిన దాదాపు 15 ఏళ్ల తర్వాత రెండు పార్టీల మధ్య మళ్లీ సయోధ్య కుదిరింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సూచనప్రాయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అధికార బిజు జనతాదళ్ బీజేపీతో సంబంధాలను పునరుద్ధరించుకుంటోంది. దీనిపై నేడు రేపు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో బీజేపీ 11 ఏళ్ల రాజకీయ భాగస్వామ్యం సీట్ల పంపిణీలో పేచీ రావడంతో తెగిపోయింది. 2009లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి వైదొలిగింది. సీఎం నవీన్ పట్నాయక్ ఒడిశాలో వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు అవసరమని భావిస్తున్నారు. బీజేపీతో దోస్తీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం రాష్ట్రానికి సహాయపడుతుందని అభిప్రాయపడుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మార్చి 12న ఈడీ ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు అంగీకరించారు. తాము జారీ చేసిన సమన్లకు హాజరు కాకుండా కేజ్రీవాల్ తప్పించుకుంటున్నారని ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులో కేజ్రీవాల్ ఈ నెల 16న సిటీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్లను ఈడీ ప్రశ్నించింది. వారు జైలుకు కూడా వెళ్లారు. ఇదే కేసులో దాదాపు 8 సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఈ సమన్లు అక్రమం అంటూ హాజరుకు కేజ్రీవాల్ నిరాకరించారు. ఈ సమన్లను సవాలు చేస్తూ తాను పెట్టిన కేసు విచారణలో ఉన్నందువల్ల కోర్టు ఆదేశించే వరకు తాను ఈడీ ఎదుట హాజరు కారాదని కేజ్రీవాల్ భావించారు. దీంతో ఈడీ సమన్లకు స్పందించడం మానేశారు. కేజ్రీవాల్ తమ సమన్లను పట్టించుకోవడం లేదని ఈడీ కంప్లైంట్ మేరకు ఓ సిటీ కోర్టు మార్చి 16న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఆ మేరకు ఢిల్లీ సీఎం మార్చి 16న కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. లక్షద్వీప్లోని మినికోయ్ ద్వీపంలో ఐఎన్ఎస్ జటాయు పేరుతో భారత నౌకాదళం కీలక నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేసింది. విశాలమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర జలాల పరిరక్షణ, తీర ప్రాంత పరిరక్షణలో వ్యూహాత్మక స్థావరంగా ఐఎన్ఎస్ జటాయు నిలుస్తుంది. ఐఎన్ఎస్ జటాయు ఏర్పాటు ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన సైనిక ఉనికిని, పరిధిని భారతదేశం విస్తరించినట్లయింది. లక్షద్వీప్ దీవుల్లోని మినికోయ్ వద్ద ఐఎన్ఎస్ జటాయు అనే కొత్త నావికా స్థావరాన్ని ప్రారంభించారు. కొత్త అవుట్పోస్టును నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ప్రారంభించారు. ఈ నౌకా స్థావరం భారత నౌకాదళం కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత ఉద్దీపనం చేస్తుందని నేవీ చీఫ్ అన్నారు. ఐఎన్ఎస్ జటాయు మినికోయ్ దీవుల్లో ఉంది. ఇది పశ్చిమ సముద్ర తీరంలో దక్షిణంగా ఉన్న ద్వీపాలని ఆయన పేర్కొన్నారు. సీతాదేవి అపహరణకు గురైనప్పుడు మొదట స్పందించి రావణుని ఎదిరించిన జటాయు పేరును దీనికి పెట్టారన్నారు. ఈ ప్రాంతంలో ఈ యూనిట్ ఫస్ట్ రెస్పాండర్గా ఉంటుందని నేవీ చీఫ్ స్పష్టం చేశారు. మాల్దీవులకు సమీపంలో ఈ స్థావరం నిర్మించడం వ్యూహాత్మకంగా కీలకం కాగలదు. అగ్రరాజ్యం అధికార పీఠం కోసం మరోసారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15 రాష్ట్రాలు ఒక టెరిటరీలో సూపర్ ట్యూస్డే పేరిట జరిగిన ప్రైమరీలలో ఈ డెమోక్రాటిక్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థులు ఘన విజయాలు సాధించారు. 77 ఏళ్ల ట్రంప్ ఒక్క వెర్మాంట్లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేశారు. వెర్మాంట్ను భారత సంతతి అమెరికన్ నిక్కీ హ్యాలీ కైవసం చేసుకుంది. మిగతా ప్రైమరీల్లోనూ ఆమె మాజీ అధ్యక్షుడికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే తాజా ఓటములతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినేషన్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు హ్యాలీ ప్రకటించారు. తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో రిపబ్లికన్ అధ్యక్ష రేసులో ట్రంప్ ఒక్కరే మిగిలారు. ఆయన పార్టీ నామినేషన్ సాధించడానికి కావాల్సిన 1215 మంది ప్రతినిధులను ఇంకా సొంతం చేసుకోలేదు.
ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.